మాజీ సీఎం జగన్ తిరుమల పవిత్రతను కాపాడలేని మూర్ఖుడని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక శివాలయం దగ్గర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని ఆధారాలతోనే సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసినట్లు వెల్లడించారని ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై కూడా వైసీపీ కోర్టుకెళ్లడం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమం ద్వారా ఒక మంచి ప్రభుత్వం అని ఏదైతే ప్రజలు గుర్తించి ఇవాళ ఏళ్ళు శ్లాఘిస్తున్నారో ఆ లేబుల్తో ఇవాళ ప్రజా వేదికలు నిర్వహించడం జరుగుతుంది. 7 రోజులు రోజుకొక గ్రామం వెళ్ళడం అధికారులతోటి అక్కడ జరిగినటువంటి విషయాలు 100 రోజుల్లో జరిగిన విశేషాలు చెప్పడం, తదుపరి అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రజల నుంచి వచ్చేటటువంటి డిమాండ్స్ ని తీసుకోవడం, దాని దృష్టిలో పెట్టుకుని మరింత మంచి ప్రభుత్వంగా పనిచేయాలి ప్రజా ఆలోచనలకు అనుగుణంగా అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా 7 రోజులు ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం కలిసి సమన్వయంతో పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకుని ముందుకెళ్తుంది. నిన్నటి రోజు మా ఎమ్మెల్యేల ఎన్డీఏ సమావేశంలో కానీ ఈరోజు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అతి పవిత్రమైనటువంటి హిందువులకే కలియుగ వైకుంఠం అయినటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనమంతా పవిత్రంగా భావించేటటువంటి ప్రసాదమే కల్తీ అవుతుందని చెప్పి ఆ కల్తీలో కూడా అతి దారుణం జంతువుల యొక్క కొవ్వునే నెయ్యిగా వాడేటటువంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయని ఆయన చెప్పడం అంటే సామాన్యంగా ఆయన ఏమి అభియోగాలు చేయడు. టోటల్గా దాని మీద ఒక అనాలిసిస్ చేయించి రిపోర్టును బేస్ చేసుకునే చాలా క్లియర్గా ఏది ఎంత కలిసింది ఆ దేవుడి ప్రసాదానికి వాడే నెయ్యిలో అన్నది కూడా ఆ రిపోర్ట్లో చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది.